హలో, నమస్తే అండి. శ్రీమతి కావిలిపాటి విజయలక్ష్మి గారి లలితాదేవి నవల 8వ భాగాన్ని స్వాగతం అండి. నయం ఆ చీరతో సామ్యం ఇలాంటి చీర. మనం కాలేజీలో జాయిన్ అయ్యే ముందు అమ్మతో షాపుకి వెళ్ళినప్పుడు కొనమని తెచ్చిపెట్టాను. ఆ చీర కలర్ వేరనుకో, 160 రూపాయలకు తగ్గదన్నాడు సేల్స్మెన్. అంత ఖరీదైన చీర ఇప్పుడు ఎందుకు కొననేసింది మా అమ్మ. మీ నాన్నగారు ఎంత కొన్నారు? నాకు తెలియదు లక్ష్మి, రా పోదాం. ఇదంతా మంచి పట్టు. ఈ పూలలో దారాలు చెమ్కిల్లా మెరుస్తున్నాయి. చూసావా వెండి జరి. మీ నాన్నగారికి నువ్వంటే చాలా ప్రేమ. ఎంత ఖరీదైన చీరైనా కొనేస్తారు అంటూ మడతపెట్టి ప్యాక్ చేసి లలిత చేతికిచ్చింది. చీర ఖరీదు తాను తక్కువగా అంచనా వేసింది. నాన్నగారు ప్రేమతో కూతురికి కొన్న చీర అనుకుంటుంది లక్ష్మి. తాను అడిగితే ప్రాణమన్నా తృణంగా ఇచ్చే శ్రీనివాస్కి ఈ చీర ఒక లెక్క. అంతగా తనను ప్రేమించిన ఓ మంచి మనిషి తనకు కానుకగా ఇచ్చిన చీరను శాంతకు తాను కానుకగా ఇవ్వటమా? చిచి, నాదెంత సంకుచితమైన మనసు. కనీసం అత్త కొడుకుగానన్నా అతన్ని అభిమానించలేకపోతున్నాను అని తనను తానే దూషించుకున్న లలిత చీర పెట్లో పెట్టుకుని 25 రూపాయలు చేతిలోకి తీసుకుంది. బజారుకు వెళ్ళాలా అడిగింది లక్ష్మి. ఏమన్నా ప్రజెంటేషన్ కొనాలి తో పొడుగున లక్ష్మి ఏవేవో చెబుతుంది. లలిత పరధ్యాన్నంగా ఊకొడుతుంది. పెళ్లి నుంచి తిరిగొచ్చిన లలిత మనస్సు ఏదో పశ్చాత్తాపం లాంటి బాధతో కుంగిపోసాగింది. ఆ రాత్రి ఆమెకు మెలకువలో కలత నిద్రలో శ్రీనివాసు, అతని రూపం, అతని మాటలు మాత్రమే మనసంతా నిండిపోయాయి. శాంత భర్తతో పోల్చి చూస్తే శ్రీనివాసు ఎంతో అందగాడు. 25,000 కట్నం పుచ్చుకొని ఒక్క వజ్రపు ఉంగరం మాత్రం ఇచ్చారు శాంతకి వాళ్ళు. పైగా పెళ్లిలో అవి కావాలి ఇవి కావాలి అని మర్యాదలు సరిగ్గా జరగలేదని అలకలు. పెళ్లికొడుకు స్కూటర్ కావాలని అలకపాన్పు మీద అలిగి కూర్చున్నాడు. పులిలాంటి పోలీస్ సర్కిల్ బలరామయ్య పిల్లిలా వాళ్లకు ఒదిగి మర్యాదలు చేసి అల్లుణ్ణి ఓ సంవత్సరం తర్వాత కానీ స్కూటర్ కొనివ్వలేను, ఇప్పటికి నువ్వు మరేమీ అనకూడదు అని బతిమాలుతుంటే తాను ఆశ్చర్యంగా తెల్లబోయి చూసింది. పెళ్లివారు భోజనాలై విడిదికెళ్ళాక శాంత తల్లి అంటుంది, ఏం చేస్తాం పిన్ని, 25 సంబంధాలు వచ్చాయి, దేనికదే తేలిపోయింది. వాళ్ళో మనమో నచ్చక దీనికి 25 ఏళ్ళు నిండాయి, ఇంకా ఎన్నాళ్ళు ఉంచుకుంటాం. నిజంగా మరి పెళ్లి కాదేమో అని బెంగ పెట్టుకున్నామనుకో. బిఏ పాస్ అయి ఉద్యోగం చేస్తున్నాడు, ఆస్తిపాస్తులున్నాయి అని ఇచ్చేసాం. ఆ పైన దాని అదృష్టం అని. అమ్మది కూడా అలాంటి ఆరాటమే మరి. అమ్మ అన్నట్లు శ్రీనివాస్ అంటే నాన్నగారికి ఎందుకో అసలు గిట్టడం లేదు. తనతో హాస్యాలాడే శ్రీనివాస్, తనను చదివిస్తాననే శ్రీనివాస్, తనకి పూలపొట్లం ఇచ్చే శ్రీనివాస్, తన ఊరు రమ్మని అద్దించే శ్రీనివాస్. అతని రూపం చిలిపిగా ప్రేమగా అనురాగం చూపిస్తూ గంభీరంగా ఎన్నో విధాల దృక్పథాలతో గోచరించసాగింది. ఆమె మనస్సు రాళ్లు రువ్విన సరస్సుల కలతబారిపోయింది. మర్నాడు ఉదయం చాలా ఆలస్యంగా లేచింది లలిత. తల్లిదండ్రి ఏదో పెళ్లి సంబంధం గురించి చర్చించుకోవటం విన్నది. విసురుగా యువతలకొచ్చి, నాకిప్పుడే పెళ్లి సంబంధాలు చూడొద్దు, ఈ చదువు పూర్తిగానివ్వండి. చిచ్చి, చదివిస్తూ మధ్య మధ్య పెళ్ళంటారు. మొగుడి మీద మనసు పోతే ఆడపిల్లకు చదువు సాగదంటారు. మళ్ళీ మీ పెద్దలే అని వచ్చినంత విసురుగా వెళ్ళిపోయింది. ఆమె మాటలకు ఇద్దరు నవ్వేశారు. పోన్లేవే, అనుకోగానే అయిపోయిందా? నా మాట వినకుండా చదువుకో అనేశాడు రామారావు. నా మనస్సంతా ఖరాబైపోయింది నాన్న. పెళ్ళి పెళ్ళి పెళ్లి కొడుకు అంటేనే ఒళ్ళు మండిపోతుంది అంది. నీ చదివేదాకా ఆ మాట అనవసరా? థ్యాంక్స్, అలా చేయండి నాన్న. అలాగేలే అన్నాడు రామారావు. మరి 4 రోజుల తర్వాత ఆమె కాలేజీకి వెళ్ళిపోయింది. రామారావు మాత్రం సంబంధాలు వెతకటం మానలేదు. లలిత ఫోటో మాత్రమే చూపించి ఓ సంబంధం స్థిరపరిచి ముహూర్తం పెట్టించాడు. అప్పటికి లలిత బిఏ ఫైనల్ పరీక్షలు 4 నెలలు మాత్రమే ఉన్నాయి. టెలిగ్రామ్ చదువుకున్న శ్రీనివాస్ హృదయం తీవ్రంగా స్పందించసాగింది. వెంటనే బయలుదేరా అని బాపిరాజు ఇచ్చిన టెలిగ్రామ్ అది. వేణు ఏమైపోయాడు? భగవాన్, నేను భరించలేని దుఃఖాన్ని. నా తమ్ముడు సజీవుడై ఉండాలి. నేను బతికి ఉన్నంతకాలం నా తమ్ముళ్ళందరూ బాగుండాలి. వాళ్ళు ఎప్పుడూ బాగుండాలి.
వేణు లేని ఇంట్లోకి నేను వెళ్ళలేను. వాడు లేని పొలం నేను చూడలేను. వాడు నిజంగా చనిపోయి ఉంటే వాడిని బతికించి నన్ను తీసుకుపో భగవాన్. ఓ నాడు ఇలాంటి టెలిగ్రామే అందుకొని వెళ్ళి నాన్నను తగలబెట్టాను. అన్నయ్య అని వెనుతిరిగే తమ్ములను తగలబెట్టే దుర్గతి నాకు పట్టించకు. అతని చేతిలో కాగితం జారి కింద పడిపోయింది. నిలుచున్న చోటే విరుచుకు పడిపోయాడు. స్టాఫ్ అంతా చుట్టూ చేరారు. ముఖాన్ని నీళ్లు కొట్టారు. కొందరు టెలిగ్రామ్ చదివారు. ఏముంది ఇందులో, ఎవరూ పోయినట్లేదే అని నవ్వుకున్నారు. రాఘవయ్య పోయినప్పుడు కూడా బాపిరాజు వెంటనే బయలుదేరా అని వైరిచ్చాడని వాళ్ళకేం తెలుసు? కొంతసేపటికి తెలివచ్చిన శ్రీనివాస్ ఏదో ప్రమాదం జరిగింది, లేకపోతే అతను నాకు టెలిగ్రామ్ ఇవ్వడు అన్నాడు లేచి కూర్చుంటూ. ఎవరన్నా ఇంటి దగ్గర సుస్థిగా ఉన్నారా ప్రశ్నించాడు ఒకతను. మా తమ్ముడు ఉన్నాడు, కానీ వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు. ఏమో ఏం జరిగిందో వెళ్ళాలి అని వెంటనే లీవ్ లెటర్ రాసి ఇచ్చి అక్కడి నుంచి అలానే బస్టాండ్కి రిక్షా వేయించుకుని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. ఇల్లు సమీపిస్తున్న కొలది శ్రీనివాస్ హృదయం తీవ్రంగా స్పందించసాగింది. పాదం మొదలు శిరస్సు వరకు కంపించసాగింది తను. పెదవులు తడబడుతుంటే, కనులు చెమ్మగిల్లుతుంటే, వణికే కాళ్లతో, తడబడే అడుగులతో వీధి వరండా మెట్లెక్కాడు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. నిశ్శబ్దం కాకపోతే గొల్లున ఏడ్చేవాళ్ళెవరు? నాన్న పోయినప్పుడు మాత్రం వీధిలో జనం పోగై ఉన్నారా? తాను వైరంది వచ్చేసరికి అందరూ పరామర్శించి వెళ్ళిపోయారు. పాపిరాజు మామయ్య, వేణు, రైతులు, ఊరి పెద్దలనబడే వారిద్దరూ మాత్రం శవం దగ్గర కూర్చున్నారు. ఇప్పుడు అంతే అయింటుంది అనుకొని బరువుగా అడుగులు వేస్తూ వెళ్ళి చేరవేసి ఉన్న వీధి సావడి తలుపులు నెమ్మదిగా తట్టి అక్కడి దృశ్యం ఎలాంటిదో అనే భయంతో కళ్ళు గట్టిగా మూసుకున్నాడు శ్రీనివాస్. అతని పెదవులు బాబు, తమ్ముడు అని గొణికాయి. కళ్ళు మూసుకొని నడవలో నించున్న శ్రీనివాస్ వైపు చూసిన వేణు ఆశ్చర్యంగా, ఇప్పుడు ఎందుకు వచ్చాడో, కళ్ళెందుకు మూసుకున్నాడో అర్థం కాక, అన్నయ్య ఏమైంది? కళ్ళెందుకు మూసుకున్నావు? ఏమన్నా పడిందా? అసలు ఈవేళ ఎందుకు వచ్చావని అడిగి శ్రీనివాస్ దగ్గరగా వచ్చి తన రెండు చేతులు పట్టుకున్నాడు. అతని గొంతు వింటూనే కళ్ళు తెరిచిన శ్రీనివాస్ అమ్మయ్యా అని హృదయంపై చెయ్యి అంచుకుని తేలిగ్గా నిట్టూర్చి గుండెల నిండా హాయిగా గాలి పీల్చుకునేవాడు. ఏమిటి ఈవేళ ఎందుకు వచ్చావు? సందేహ నివృత్తి కోసం అడిగాడు వేణు మళ్ళీ. వెంటనే రమ్మని బాపిరాజు మామయ్య వైరిచ్చాడు. వాళ్ళంతా బాగున్నారా? కమల బాగుందా అని అడిగాడు శ్రీనివాసు ఆతృత ధ్వనించే గొంతుతో. అంతా బాగుండే ఉండారే. నిన్న వేకువనే లేచి పొలానికి పోయి రాత్రి 8 గంటలకి ఇంటికొచ్చాను నేను. నిన్న కమల మన ఇంటికి రాలేదట, ఈవేళ కూడా రాలేదు. మరి తనకేదన్నా అనారోగ్యం అయితే నాకు తెలియకుండా నీకు వైరిస్తాడా? అలాంటిదేం కాదు, ఉండు కాఫీ తెస్తాను, వెళ్ళి కనుక్కోవచ్చు అంటూ లోపలికి వెళ్ళాడు వేణు. తాను వేసిన అంచనా తప్పైనందుకు సంతోషంగా తేలిగ్గా ఉన్న బాపిరాజు ఎందుకు వైరిచాడో తెలియక ఆత్రంగా అయోమయంగా ఉంది శ్రీనివాస్కి. కాఫీ తాగి గబగబా బాపిరాజు ఇంటివైపు నడిచాడు శ్రీనివాస్. రాత్రి 8 గంటలు కావటాన రోడ్డు మీద జనసంచారం అంతగా లేదు. లీవ్ లెటర్ ఇచ్చి 4 గంటలకి బస్సు ఎక్కిన శ్రీనివాస్ తోవలో బస్సు పాడై గంట ఆలస్యంగా ఇంటికొచ్చాడు. శ్రీనివాస్ను చూస్తూనే అతని పాదాల మీద పడిపోయి, నాయనా నా గౌరవం కాపాడు, పేదవాణ్ణి, ఆడపిల్లల తండ్రిని, నన్ను నలుగురిలో నవ్వుల పాలు చెయ్యకు, నా కుటుంబ గౌరవం వీసిపాలు చెయ్యకు, బుద్ధి తక్కువై తెలివి తక్కువ వెధవనై నా భార్య చివాట్లేసిన, ఎందరో వారించినా నీ ఇంటికి వయసొచ్చిన పిల్లని పంపించినందుకు తగిన ప్రాయచిత్తం చేశావు, కళ్ళు తెరిపించావు అని పడీమని లెంపలు వాయించుకుంటున్న బాపిరాజు 2 చేతులు వంగి పట్టుకుని, ఏమిటి మామయ్య, ఏం జరిగింది? ఆవేశపడక వివరంగా చెప్పు, నన్ను కంగారు పెట్టకు అన్నాడు శ్రీనివాసు. ఏమని చెప్పమన్నావు? కొంప మునిగింది, దాన్ని తీసుకొచ్చి నీ కాళ్లపై పడేస్తాను, అడ్డంగా నరికి పాతరేస్తావో పెళ్ళే చేసుకుంటావో నీ ఇష్టం అని అదే ఆవేశంతో అన్నాడు బాపిరాజు. సహనం చచ్చిపోయి విసిగెత్తిపోతున్న శ్రీనివాసు, ఎవరిని పడేస్తావు నా కాళ్ళ మీద? పెద్దవాడివి,
నిదానంగా ఆలోచించవలసింది పోయి అసలేం జరిగిందో చెప్పక నన్ను నిందితుణ్ణి చేసి మాట్లాడుతున్నట్టుంది. ఏమిటి జరిగింది? నాకెందుకు వైరిచ్చావు రమ్మని ముందది చెప్పు అన్నాడు చిరాగ్గా. కమల గన్నేరు వేళ్ళు నూనె నూరుకు తాగేసింది. ఎందుకలా ఆత్మహత్యకు సిద్ధమైంది? ఇప్పుడు బాగుంది కదా నువ్వు చేసిన పనికి. నువ్వు కండకావరంతో కామంతో ఒళ్ళు తెలియకుండా పేద ఇంటి పిల్లని అమాయకురాల్ని చేసి అనుభవించినందుకు ఫలితంగా గర్భవతై చావటానికి సిద్ధమైంది. బాపిరాజు నిప్పులు కురిసే కళ్ళతో బాపిరాజు వైపు చూస్తూ నిలువున కోపంతో వణికిపోతూ చెయ్యెత్తాడు శ్రీనివాస్. కొట్టరా కొట్టు, బలమున్నవాడివి, ధనమున్నవాడివి, ఏం చేసినా చెల్లుతుంది. బాపిరాజు కూడా కళ్ళంట నీరు కారిపోతుంటే కోపంతో అవమాన భారంతో వణికిపోతున్నాడు. క్షమించు అని బరువుగా నిట్టూర్చి, నీ బాధ నేను అర్థం చేసుకుంటాను. కమలను అడిగినా ఎవరి వలన ఇలా జరిగిందో నేనని చెప్పుంటే తనని ఇలా పిలువు. పెద్దవాడివి, ఇలాంటివి తెలివిగా పరిష్కరించుకోవాలి అని నెమ్మదిగా అన్నాడు శ్రీనివాస్. ఓ, తెలివిగా పరిష్కరించటం అంటే ఏదన్నా మందు మింగించమని సలహా. 3 మాసాలు నిండాయి. మింగేస్తే నా గంగిగోవు లాంటి కూతురు చచ్చిపోతుంది. ఏడుస్తున్నాడు బాపిరాజు. కొన్ని క్షణాలు దొర్లాయి మౌనంగా. చచ్చా, ఆడదానిలా అలా ఏడుస్తావేమిటి? కమల్నిలా పిలు. దీనికి కారకులెవరో అడుగు. లేక అడిగావా? ఎందుకు? ఇక అడగక్కర్లేదు, నువ్వే. ఇలాంటి వలపన్ని నన్ను అల్లుడుగా చేసుకుందామనా కమలని మా ఇంటికి పంపిస్తూ వచ్చావు? నేను ఎప్పుడైనా అసభ్యంగా ప్రవర్తించానా కమల పట్ల? నువ్వే అని ఎలా అనగలుగుతున్నావు అన్నాడు కోపాన్ని పెదవుల మధ్య అదుమి పెడుతూ. నా కూతురు ఎవరింటికి వెళ్ళటం లేదు, మీ ఇంటికే వస్తోంది. మీ అన్నదమ్ములు మర్యాదస్తులని నమ్మి మాట్లాడింది. వేణు ఉదయం పోయి రాత్రొస్తాడు. అతను అలాంటి వాడు కాదు. నువ్వు కమల ఓ గదిలో కూర్చొని నవ్వుతూ కబుర్లు చెప్పుకోవటం చాలాసార్లు చూశాను. కానీ నేను అలా చేస్తానని అనుకోలేకపోయావు. అది కూడా అనే ఆగిపోయావు ఎందుకు? అన్యాయంగా ఒకరిపై నిందమోపటం మర్యాద కాదు. అసలు కమల గర్భవతి అయి ఉండదు, అబద్ధం. ఆ పిల్ల చాలా మంచిది. నిజమేరే నాయన. గన్నేరు వేళ్ళు మింగి చావపోతుంటే డాక్టర్ని పిలిచాను. వాడికేం తెలుసు? అమ్మాయి పెళ్ళైందే అనుకుని ఈ సంగతి సంతోషంగా చెప్పాడు. దాని వంట పట్టిన విషయం విరిగాక ఏం చేయనురా నాయన అని తలకొట్టుకొని ఈ వేళ చావు దెబ్బలు కొట్టాను. దీనికి కారకులెవరో చెప్పమని చంపమన్నది కానీ పెదవి ఇప్పలేదు. జ్వరంతో స్పృహ తప్పి పడి ఉంది ఇప్పుడు. నిజంగా జాలితో సానుభూతితో శ్రీనివాస్ హృదయం కరిగిపోయింది. అతని పరిస్థితి చూస్తుంటే నాకు చాలా బాధగా ఉంది మామయ్య. నువ్వే కాదు, కమల పరిస్థితికి మా అన్నదమ్ములనే కారకులు లోకులు అనేక మానరు. కానీ దైవ సాక్షిగా, నా తల్లిదండ్రుల సాక్షిగా, నా 3 తమ్ములపై ప్రమాణం చేసి చెబుతున్నాను. నేను కమలని ఓ చెల్లెల్లా ప్రేమించాను. తను వారు నచ్చుతుంటే తమ్ముళ్లలో ఒకడికి కమలనిచ్చి పెళ్లి చేద్దామనుకున్నా. లేకపోతే ఆమె మాకు చేసిన సహాయానికి ప్రతిఫలంగా ఆమె పెళ్లికయ్యే ఖర్చు నేను భరించాలనుకున్నాను. ఇది నిజం. నాకు నిశ్చయమైన భార్య ఉంది. నేను ఆమెను ఎంతగానో ప్రేమించాను. అది నీకు కూడా తెలుసు. ఇన్నాళ్లుగా పరిచయం ఉన్న నువ్వు నన్ను ఇలా అర్థం చేసుకున్నావన్నమాట. నా వ్యక్తిత్వానికి నువ్వు ఇచ్చిన విలువ, గౌరవం ఇదే అన్నమాట. ఈ వేళ రేపు మించిపోయింది లేదు. కమల చేతే చెప్పిద్దాం ఎవరో. ఆ అమ్మాయి మీద చెయ్యి చేసుకుంటే నా మీద ఒట్టు. మరేం భయపడకు మామయ్య. ఆ వ్యక్తి ఎవరో కమల చెబితే ఎవరైనా సరే, ఎంత డబ్బిమ్మన్నా సరే అతన్నే తీసుకొచ్చి కమల పెళ్లి జరిపించే పూచి నాది అన్నాడు శ్రీనివాసు బాపిరాజు భుజంపై ఆప్యాయంగా తడుతూ. ఎంత మంచివాడివిరా బాబు. నాకు కొండంత ధైర్యం వచ్చింది, ఏనుగంత బలం వచ్చింది. ఎవరో చెప్పదు కదా కమల అన్నాడు బాపిరాజు సంతోషంగా కళ్ళు మొహం తుడుచుకుంటూ. చెబుతుంది. రేపు నేను వచ్చి అడుగుతానుగా. నువ్వు నెమ్మదిగా ఏమీ తెలియనట్టు ఉండు, రభస చెయ్యక అని వెళ్ళిపోయాడు శ్రీనివాసు. ఈ సంభాషణంతా పక్క గదిలోనే ఉండి వింటుంది కమల. చాలాసార్లు యువతలకొచ్చి ఇతని కాదు అని చెప్పేయాలని ప్రయత్నించింది. కానీ తండ్రి పిచ్చి పట్టినట్టు ఉదయం నుంచి తనను చూస్తూనే మండిపడి దేనితో పడితే దానితోనే బాధేస్తున్నాడు. ఇప్పుడు చూస్తేనే ఎదుటపడితే మళ్ళీ
అలాగే ప్రవర్తించవచ్చు అనే ఉద్దేశంతో మౌనంగా ఉండిపోయింది. తాను మనసు, శరీరం అన్నీ ఇచ్చిన అతను ఖచ్చితంగా చెప్పాడు, నేను నిన్ను ఏం చూసి పెళ్లి చేసుకోవాలి? మీ నాన్న ఇచ్చే కట్నమా? నీ చదువా? అందమా? ఏముంది నీలో? నాకు నా అంతస్తుకు నువ్వు తగిందనివేనా? తపస్సు చేసుకోపోయి మా ఇంటి కోడలయ్యే అర్హతలు ప్రసాదించమని అన్నాడు హాస్యంగా, చిలిపిగా, గర్వంగా, ఇంకెలానో నవ్వుతూ. తనను నిలువున చిత్రహింస చేసిందా నవ్వు. అయిపోయింది. తాను కట్టుకున్నది బంగారు మేడ కాదు, పిచ్చిక గూడు, వానకు కరిగిపోయే ఇసగ్గూడు. తాను నమ్మిన వ్యక్తి తాను అనుకున్నంత ఉన్నతుడు కాడు, అతి సామాన్యమైన వ్యక్తి. స్వయంకృతాపరాధం. తప్పు అతనిది ఒక్కదే కాదు. గుడ్డిగా అతన్ని నమ్మాను, ప్రేమించాను, చనువిచ్చాను. మగవాడు, యవ్వనంలో ఉన్నాడు, నిగ్రహించుకోలేకపోయాడు. ఆ ఫలితం నేనే అనుభవించాలి. నేను ఇలా కళంకాన్ని మోస్తూ బతికుంటే నా తండ్రి సంఘంలో తలెత్తుకోలేడు. నా చెల్లెళ్లకు పెళ్ళిళ్ళు కావు. ఈ వార్త ఊరంతా వ్యాపించకముందే ప్రాణం తీసుకోవాలి. ఈసారి ప్రయత్నం విఫలమైంది, మరోసారి విఫలం కాదు. చనిపోవాలి. శ్రీనివాసు వచ్చి ఎవరు అని ప్రశ్నించే లోపల అతనికి ఆ అవకాశం ఇవ్వకుండా చనిపోవాలి అనుకుంది కమల, దోసిట్లో మొహం దాచుకు ఏడుస్తూ. బాపిరాజు ఇంట్లో ఇంతసేపు అన్నయ్య ఎందుకుండిపోయాడు? ఏం జరిగింది అని ఇంట్లోకి వీధిలోకి కంగారుగా చాలాసార్లు తిరిగాడు వేణు. తాను వారింటికి వెళ్లాలని గేటు దాకా వచ్చి, నన్ను రమ్మనలేదు అతను, ఊళ్ళో ఉన్నవాడిని, అన్నయ్యను వైరిచ్చి రప్పించాడు అనిపించగానే ఇంట్లోకి వెళ్ళిపోయి ఇంకా రాలే ఎందుకనో అనుకునేవాడు. రాత్రి 10 దాటింది. ఇహ నిగ్రహించుకోలేని వేణు టార్చి లైట్ తీసుకొని గేటు దాటి రోడ్డెక్కాడు. అన్నదమ్ములు ఒకరికొకరు ఎదురయ్యారు. పద, నా కోసమేనేంటి ఇలా వస్తున్నావు అంటూ వేణు భుజం చుట్టూ చెయ్యి వేసి తల వంచుకొని ముందుకు నడిచాడు శ్రీనివాస్. ఎందుకు పిలిచాడు మావయ్య అని అడిగాడు వేణు. చెబుతా ఇంటికి వెళ్ళాక అన్నాడు శ్రీనివాస్. మౌనంగా ఇల్లు చేరారిద్దరు. ఏమిటో, ఏం జరిగిందో తెలుసుకోవాలనే కుతూహలం ఆత్రంగా ఒకరిది. అమాయకంగా, నిష్కల్మషంగా, ఎంతో మంచిదానిగా వ్యవహరించే కమల ఎంత పనిచేసింది? ఎవరని చెప్తుంది? తానెక్కడో కాలుజారి మా అన్నదమ్ముల మీద ఈ నింద మోపది కదా అనుకునేసరికి గుండె లయ తప్పినట్లయింది శ్రీనివాస్కి. భోజనం చెయ్యి, చాలా ఆలస్యమైంది అన్నాడు వేణు కాళ్ళు చేతులు కడుక్కుంటున్న శ్రీనివాస్తో. ఏం భోజనం రా, మతిపోతుంటే, నాకు అసలు ఆకలి వేయటం లేదు అంటూనే గదిలోకి వచ్చి వేణు అని పిలిచాడు శ్రీనివాస్. అతను ఎదురుగా వచ్చి కూర్చున్నాడు వేణు ఈజీ చైర్లో. వెనక్కి వాలి పడుకున్న శ్రీనివాస్ నిటారుగా కూర్చుంటూ, వేణు, కమల ఎలాంటి పిల్లంటావు అన్నాడు. అనుకోని ప్రశ్నకు ఉలికిపాటిగా తలెత్తి శ్రీనివాసు వైపు చూశాడు అర్థంగా అన్నట్లు వేణు. ఆహా కాదు, ఆమె క్యారెక్టర్ మంచిదే. అదేంటన్నయ్యా అలా అంటావు? ఇన్నాళ్ళు మన ఇంట్లో తిరుగుతుంది, ఆ మాత్రం అర్థం చేసుకోలేము. నవ్వి, మనతో మాత్రమేనా? ఆ అమ్మాయికి ఇంకెవరితో అన్నా పరిచయం ఉందంటావా? కాదు, మనతో ఉన్న పరిచయం లాంటిది కాదనుకో. ఏమిటో నీ ప్రశ్నలు నాకేం అర్థం కావట్లేదు. అసలు అక్కడ ఏం జరిగిందో చెబుదు. ఎడమ చేతి వెళ్లతో క్రాఫ్ వెనక్కి తోసుకుంటూ అన్నాడు వేణు విసుగ్గా. అయితే విను అంటూ తాను వెళ్ళింది మొదలు జరిగిందంతా చెప్తున్నాడు శ్రీనివాస్. తల వాల్చి నేలచూపులు చూస్తూ నిట్టూర్పులు విడుస్తున్నాడు వేణు. ఆ అమ్మాయి పైకి చెప్పటం లేదట. ఎవరై ఉంటారంటావు? ఈ నింద మనపై నెట్టదు కదా అన్నాడు శ్రీనివాస్. మౌనంగా ఉండిపోయాడు వేణు. క్షణాలు దొర్లాయి. శ్రీనివాస వదనం అలసటగా, ఆలోచనలతో, భయంతో వాడిపోయింది. అసలు ఆ అమ్మాయిని మన ఇంటికి పంపించటం అనటమే మనం చేసిన పెద్ద తప్పు. ఎంతో తెలివైన వాళ్ళం అనుకుంటూనే ఇలాంటి తెలివి తక్కువ పనులు చేస్తుంటాం. మనం ఎంత మంచివాళ్ళమైనా ఇప్పుడు లోకం మనల్ని నమ్మదు అన్నాడు శ్రీనివాస్. మళ్ళీ మౌనంగా ఓసారి శ్రీనివాస్ వైపు చూసి తల వాల్చాడు వేణు. ఏమిటో ఇదంతా? బాపిరాజు మావయ్య ఈ నేరం మన మీదే నెట్టేట్టున్నాడు. కమల ఎవరితోనన్నా రహస్యంగా వ్యవహరించిందేమో. నెమ్మదిగా ఆరాతి. వాడెవడో ఈడ్చుకొచ్చి కమల పెట్టాలి, లేకపోతే లోకం మన మీద దుమ్మెత్తిపోస్తుంది అని క్షణం తర్వాత బాధగా నిట్టూర్చి,
కమల పాపం ఉదయం నుంచి మంచినీళ్ళైనా తాగలేదుట. నన్ను చావనీయండి అని ఏడుస్తుందిట. ఎవరో చెప్పదట అన్నాడు శ్రీనివాస్. అప్పటికే చెయ్యకూడని పని చేసిన దోషిలా కుంగిపోతూ భయంతో లోన వణుకుతూ కమల పట్ల జాలితో సానుభూతితో కరిగిపోయి ఇంకా పశ్చాత్తాపంతో బాధపడుతున్న వేణు వాడిన వదనం దోసిట్లో దాచుకుంటూ దీనికి కారణం నేనే కాబోలన్నయ్యా, 3 నెలల క్రితం, సరిగ్గా 3 నెలల క్రితమే అంటూ ఆగాడు. దిగ్భ్రాంతిగా తమ్ముడి వైపు ఒకసారి చూసి ఇటువంటి అపచారం, నేరం తన తమ్ముడు చేశాడంటే సహించలేకపోతున్న శ్రీనివాస్ వేణు అరిచాడు బాధగా. క్షమించు అన్నాడు వేణు. తేలిగ్గా క్షమించటానికి అతను చేసింది సామాన్యమైన నేరమా? దిగ్గున లేచి నించున్నాడు శ్రీనివాస్. అతని వదనం కోపంతో జేవురించింది. నిప్పులు కురిసే కళ్ళతో చేతులు కట్టుకుని తల వంచి నిల్చున్న వేణుపై చూశాడు. నిగ్రహించలేని ఆగ్రహం వచ్చింది. అతన్ని ఇక్కడిక్కడే చంపేయాలి. వీడింక నేరస్తుడిగా, ఓ వెధవగా బతకూడదు. నా తమ్ముడే నేరం చేశాడు అని నేను బాపిరాజు దగ్గర తలవంచి క్షణం రాకూడదు. తమ్ముడు, వీడు నాకు తమ్ముడా? వేణు దగ్గరగా నడిచాడు శ్రీనివాస్. వేణు క్రాఫ్ గుప్పెడితో పట్టి తల పైకెత్తి అతని వదనంలోకి తీక్షణంగా చూస్తూ నువ్వా కమలని అలా మోసపుచ్చిందని అడిగాడు. నేను ఆమెను మోసపుచ్చాలనుకోలేదు. నెమ్మదిగా లోతుకుపోయిన కంఠంతో అన్నాడు వేణు. మరేం చేశావు ఇప్పుడు? మోసం కాకపోతే ఆమె ప్రాణాలు తీసుకోవడానికి ఎందుకు సిద్ధమైంది? ఇలాంటి వెధవ పని చేసిన వాడివి నిన్ను నేను పెళ్లి చేసుకుంటానని ఆమెకు ధైర్యం చెప్పుంటే ఆమె ప్రాణాలు తీసుకోవాలని ఎందుకు ప్రయత్నిస్తుంది? నిజంగా ఆ పిల్ల చచ్చిపోయి ఉంటే వెధవ, నీ పాపానికి ప్రాయచిత్తం ఉండేదా? అయినా ఇలా ఎందుకు దిగజారిపోయావు అంటూ ప్యాంటునున్న బెల్ట్ తీసి పశువుని కొట్టినట్టు కొట్టాడు వేణువుని శ్రీనివాస్. బెల్ట్ 2 ముక్కలైంది. బాధగా మూలుగుతూ నేల మీద పడి దొర్లుతున్నాడు వేణు. తల్లిదండ్రులు లేని దరిద్రులం, పెద్ద దిక్కులేని వెధవలం. మనం చేసిన నేరాలు బయటికి లాగి అవమానపరిచేవారే కానీ కప్పిపుచ్చేవారు, సమర్థించేవారు ఎవరూ లేరు. నీకన్నా పెద్దవాణ్ణి, నా వెనుక తిరిగేవారు మీరు అన్న శ్రీనివాస హృదయం ద్రవించి గొంతు బొంగురుపోయింది. 2 క్షణాలు బాధగా మూలుగుతున్న తమ్ముడి వైపు చూశాడు. తనకన్నా దృఢంగా బలంగా ఉండే వేణు తనపై ఎందుకు తిరగబట్టం లేదు? మౌనంగా ఇన్ని దెబ్బలు ఎందుకు తిన్నాడు అనే ప్రశ్నకు జవాబుగా అతను కరిగిపోయాడు. తమ్ముడు, క్షమించు. అసలు తప్పంతా నాది. వయసులో ఉన్న తమ్ముడు ఇంట్లో ఒంటరిగా ఉంటాడని తెలిసి కమలని పంపమని మావయ్యని బతిమాలను. అతనికి మరేమీ భయం లేదని నమ్మబలికాను. నేరం అంతా నాది అన్నాడు. చప్పున శ్రీనివాస్ కాళ్ళు చేతులతో చుట్టి అతని పాదాల మీద తల ఆంచి ఆ తల కొట్టుకుంటూ, నేరం నీది కాదన్నయ్యా, నాది. నువ్వు చాలాసార్లు నన్ను హెచ్చరించావు. కానీ ఓ రోజు కమలా నేను పొలం వెళ్ళాం. గాలివానొచ్చింది. పొలంలో ఉన్న మన ఇంట్లోకి చాలాసేపు, అంటే రాత్రి 8 గంటల వరకు పెద్ద గాలివాన. కమలా నేను ఒంటరిగా ఓ గదిలో ఉన్నాం. నా బుద్ధి వక్రమైంది. నిగ్రహించుకోలేకపోయాను. కమలని పెళ్లి చేసుకుందామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. పెళ్లి చేసుకుంటాను అన్నాడు వేణు. ఇప్పుడు తక్షణ కర్తవ్యం ఏమిటి చెయ్యాలి అని ఆలోచనలో పడిపోయిన శ్రీనివాస్ మౌనంగా ఉండిపోయాడు. మొన్న సాయంత్రం కమల, వేణు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. అలా అడిగితే హాస్యంగా ఆమెతో నిన్ను పెళ్లి చేసుకొనని చెప్పా. కానీ ఇలా తెగిస్తుందని, ఇంత జరుగుతుందని కూడా నాకు తెలియదు. వేణు మాటలు వినిపించుకోలేదు శ్రీనివాస్. ముందర వేణుకు పెళ్లి చేస్తే తనకు పెళ్లి కాలేదని నలుగురు ఏమనుకుంటారో. వెంటనే తన పెళ్లి జరిపించమని పెళ్లి మావయ్యని అడిగితే అతని తల గమ్యం లేని ఆలోచనలతో వేడెక్కిపోతుంది. లేచి కూర్చుని, నాన్నకు నేనంటే ఎంతో ఇష్టం. ఆయన బతికి ఉంటే నా తప్పును దయతో, సానుభూతితో అర్థం చేసుకొని నన్ను క్షమించగలిగేవారు. కానీ నువ్వు నన్ను క్షమించలేవు. క్షమించి నన్ను విపత్తు నుండి కాపాడలేవు. నువ్వే నన్నిలా హీనంగా చూస్తే, అసహించుకుంటుంటే లోకులు నన్ను గౌరవిస్తారా అన్నయ్య? సగం చంపి వదిలావే, పూర్తిగా చంపే అంటూ చరచర పక్క గదిలోకి నడిచి ఓ పిడి కత్తి తెచ్చి, ఇదిగో, దీనితో నా గుండెల్లో ఒక్క పోటు పొడిచేయి అన్నాడు వేణు. కత్తి ఉన్న చెయ్యి ముందుకు చాపుతూ.
వేణు బాధగా అన్నాడు శ్రీనివాస్. పర్వాలేదు, చంపేసి నూతిలో పారే. నీకు తమ్ముడంటే ప్రాణమని అందరికీ తెలుసు. నిన్నెవరూ అనుమానించరు. నిన్ను చంపేస్తే ఈ సమస్య పరిష్కారం అయిపోతుందా? తమ్ముడు, చిచ్చి, కోపంతో వివేకం నశించి పశువులా ప్రవర్తించాను. అబ్బా, ఎన్ని దెబ్బలు కొట్టాను, ఎన్ని తెట్లు తేలాయి. కాఫీ తెస్తానుండు, ఇలా పడుకో అంటూ అతని చేతిలో కత్తి లాక్కొని ఓ మూర విసిరేసి ఆ చేతిని పట్టుకొని మంచం వైపు నడిపించాడు శ్రీనివాస్. నీరసంగా మంచంపై వాలిపోయాడు వేణు. అప్పటికే నలిగిపోయిన అతని శరీరం, ఒళ్ళు జ్వరంతో వేడెక్కింది. గబగబా గదగదా వణుకుతూ కాళ్ళు ముడుచుకొని పడుకున్నాడు. కాఫీ తెచ్చిన శ్రీనివాస్ తమ్ముడు అని అతని చెంప మీద చేయి వేసి, చిచ్చి, నాకు జన్మలో రాలేదు ఈ వేళ వచ్చినంత కోపం. ఎంత పని చేశావురా, జ్వరం కూడా వచ్చేసింది నేను కొట్టిన దెబ్బలకు. కాఫీ తాగు అన్నాడు ఆర్ద్రస్వరంతో. అతని చేతిలో కాఫీ గ్లాస్ తీసుకుంటూ, నువ్వు కొట్టిన దెబ్బలకు కాదులే, 4 రోజుల ఈ రోజు రాత్రిపూట జ్వరం వస్తుంది అన్నాడు వేణు. మందేమీ తీసుకోవటం లేదా? ఆహా, అదే తగ్గిపోతుందిలే అని. కానీ ఓసారి బాపిరాజు మావయ్య ఇంటికి వెళ్తాను. నువ్వు చెప్పే వరకు ఇలా జరిగిందని నాకు తెలీదు. ఎందుకు? వెళ్ళి ఏమిటి చేస్తావు? జ్వరంతో ఎలా వెళ్తావు? రేపు ఉదయం వెళ్ళవచ్చులే. ఉదయం దాకా జాప్యం చేయకూడదన్నయ్య. కమల ఏ నూతిలోనన్నా పడి ప్రాణం తీసుకుంటే అని లేచాడు వేణు. నువ్వు కాదు, నువ్వు ఉండు, నేను వెళ్ళి చెప్తాను. తొందరలో పెళ్లి జరిపించేస్తే ఇంకేం పర్వాలేదు, నేను అన్నీ చూసుకుంటానుగా. నువ్వు కామ్గా ఉండు. నేనేమీ తెలియనట్టు మళ్ళీ మౌనంగా మంచం మీద కూర్చున్నాడు వేణు. తలుపు వేసుకో అంటూ మళ్ళీ బాపిరాజు ఇంటివైపు నడిచాడు శ్రీనివాస్. వాచి ఉబ్బి ఉన్న కను రెప్పలెత్తి ఎర్రవారి నీరు చిమ్ముతున్న కళ్ళతో శ్రీనివాస్ వైపు ఒక్కసారి చూసి సిగ్గుగా అభిమానంతో కుంచుకుపోతూ, నేను చెప్పిన మాట నమ్మగలరా బావా, ముఖ్యంగా మీరు అంది కమల. తల్లి తండ్రి శ్రీనివాస్ ఎంతో బతిమాలి ధైర్యవచనాలు చెప్పిన మీదట నమ్మలేని వాళ్ళైతే నిన్ను ఎందుకు ప్రశ్నిస్తాను అన్నాడు శ్రీనివాస్ నవ్వపోతూ. ఒక్కరోజు తమ్ముని పొరపాటు వలన కమలకి పరిస్థితి వచ్చిందో, లేక కమల మరెవరికన్నా మనసిచ్చి ప్రేమిస్తుందో నిర్ణయించుకోలేను శ్రీనివాస్. కమల చెప్పబోయే మాటల కోసం అందరూ చెవులు రిక్కించారు. మౌనంగా క్షణాలు దొర్లిపోతున్నాయి. ఎందుకు బావా, నేనే వెళ్ళాను, మీ అందరి దృష్టిలో చెడిన దాన్ని అయ్యాను. అతని పేరు బయటికి తేవటం నాకు ఇష్టం కాదు. అతన్ని నేను ప్రేమించాను. అతను నాకు అందడిని వాడని తెలిసి కూడా అతను తప్పేం లేదు. చనువిచ్చింది నేనే. ఓ రోజు గాలివానలో ఒంటరిగా ఆమె ఇద్దరం ఓ గదిలో చిక్కుకున్న వేళ మౌనంగా భయంగా ఉండవలసిన నేను కవ్వించా అతన్ని, హాస్యాలు చేస్తూ. అతని మగవాడు నిగ్రహించుకోలేకపోయాడు. తర్వాత అతన్ని వారించి తప్పించుకునే శక్తి నాకు లేకపోయింది. అతన్ని ఎవరో చిప్పుకమల అన్నాడు బాపిరాజు అసహనంగా. వేణు, సత్యవతి, బాపిరాజు ఒకేసారి శ్రీనివాస్ వైపు చూశారు. చిన్నపిల్లలు, పొరపాటు జరిగిపోయింది, ఇద్దరికి పెళ్లి జరిపించేద్దాం మావయ్య అన్నాడు శ్రీనివాస్. పెళ్ళైన 6 నెలలకే పిల్లతల్లి అవుతుంది, బాగుండదు, ఏదన్నా మందో మాకో అంది సత్యవతి నెమ్మదిగా. అత్తయ్య, అలాంటివేమీ ఇవ్వటానికి వీల్లేదు, ఎవరేమనుకున్నా మనకి పోయేదేం లేదు అని. కమల, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకో అమ్మా. నేను ఎప్పుడో చేద్దామనుకున్న ఈ పెళ్ళి తొందరగా జరిగిపోతుంది అంతే. తెలివి తక్కువ పిల్ల. కానీ వేణుకు నీ పరిస్థితి చెప్పకుండా పెళ్లి చేసుకో బావా అని అడిగితే ఆకతాయితనంగా వాడో సమాధానం చెప్తే ప్రాణాలు తీసుకోవడానికి సిద్ధపడ్డావు. నెమ్మదిగా పరిష్కారం అయిపోయేదాన్ని మమ్మల్ని అందరినీ కంగారు పెట్టేశావు. నువ్వు ఈ అర్ధరాత్రి పూట ఏ అఘాయిత్యం చేస్తావో అని హడలిపోతూ నన్ను ఇక్కడికి వెళ్ళమని పంపించాడు వేణు, తెలుసా అన్నాడు శ్రీనివాస్ నవ్వపోతూ. మౌనంగా ఉండిపోయింది కమల. 2 గంటలు కావస్తుంది, ఇప్పుడేం వెళ్తావు ఇంటికి? ఇక్కడ పడుకో శ్రీనివాస్ అన్నాడు బాపిరాజు, అతని భార్య. కానీ వెళ్ళిపోతాను, ఏం భయమా అని వెళ్ళిపోయాడు శ్రీనివాస్. తెల్లారుతూనే శ్రీనివాస్ దగ్గరికి వచ్చాడు బాపిరాజు. మామూలుగా నవ్వుతూ పలకరించాడు శ్రీనివాస్. వేణు కనిపించడే, పొలానికి వెళ్ళాడా అని అడిగాడు బాపిరాజు. లేదు, ఇంట్లోనే ఉన్నాడు, జ్వరంగా ఉంది. జ్వరమా అంటూ వేణు గదిలోకి వెళ్ళి అతని చెంపలు స్పృశించి, అరే ఏమిటి ఒళ్ళంతా ఇలా ఉంది? శ్రీనివాస్, నువ్వు
నువ్వు అన్నాడు బాపిరాజు. అవును, కొట్టాను. అతని గొంతు బరువుగా ధ్వనించింది. డాక్టర్ గారిని పిలుచుకొస్తాను అంటూ శ్రీనివాస్ వైపు చూశాడు బాపిరాజు. తీసుకురా మావయ్య అని వేణు మంచం దగ్గరకు నడిచాడు శ్రీనివాస్ చెయ్యి పట్టుకుని అన్నయ్య అంటూ అతని వదనంలోకి చూశాడు వేణు. ఏమిటి కావాలి అన్నాడు శ్రీనివాస్ అతని చెదిరిన క్రాఫ్ రెండవ చేతితో సవరిస్తూ. నువ్వు వెంటనే మామయ్య గారింటికెళ్ళు. ఎందుకని? ముందుగా నువ్వు పెళ్లి చేసుకుని అంతా పద్ధతి ప్రకారమే జరుగుతుందిలే. వేణు కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఈరోజు కథ ఇంతటితో సమాప్తమండి. మరలా తర్వాయి భాగంతో కలుద్దాం. నా కథ మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఉంటానండి. పద్మావతి చావలి.